వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారిలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, అతడు సినిమాలో డైలాగ్ లాగా భయంతో కూడిన భక్తి వలన వచ్చిన మర్యాద అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఆయనకి ఏదో పార్టీలో ఇక ఒక్కొక్కరు ఏదో ఈ నిరసన బాట పడుతున్నారు, పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానా ఏంటా అనేటువంటిది తెలియాల్సి ఉంది. అయితే మార్పు ఎలాంటి మార్పు అని అంటే, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకులు తమ జనసేన పార్టీ నాయకులను వేధిస్తుండడం కానీ ఇలాంటివి చాలా కంప్లైంట్లు వచ్చినప్పుడు ఆయన పదే పదే చెప్పింది ఏంటంటే, మీరు కొన్ని భరించాలి తప్పదు అని కూడా ఆయన బాహాటంగానే చెప్పేయటంతో చాలామంది నొచ్చుకుని బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు అటు వైజాగ్ నుంచి, ఇటు పల్నాడు ఏరియాకి సంబంధించి అడ్వకేట్ రజనీ గారు, ఇలా చాలామంది, బల్లే మురళి అని పోలవరం నుంచి ఆయన వాయిస్ రేజ్ చేశారు. ఇలా చాలామంది స్థానిక టీడీపీ నేతల నుంచి వేధింపులు తట్టుకోలేక, వాళ్ళ యొక్క డామినేషన్ తట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురైనటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే జనసేనాని పదే పదే కూటమి పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిందే అది ఇది అంటూ తమ వీర విధేయతని చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రకటిస్తూనే ఉన్న ప్రతి సందర్భంలో, కానీ ఇది రాను పార్టీలో ఒక వ్యతిరేక పవనాలు వీచడం కానీ, సో ఇది మొత్తం ఒక్కొక్కరుగా ఈ నిరసన గళం వ్యక్తం అవటం, బయటకు వెళ్ళటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అనేటువంటి మార్పు ఒకటి మొదలైందా అనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే కాళహస్తికి సంబంధించి అక్కడ కోట వినుత దంపతులకి బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్యన జరిగినటువంటి రకరకాల వివాదాలు కావచ్చు, అవి చిలికి గాలివాన ఏకంగా కోట వినుత దంపతుల డ్రైవర్ని వాళ్ళు హతమార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఆ కేసులో ఇరుక్కోవటం, తమిళనాడు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం, ఆ కేసు కొనసాగుతోంది. ఆ పరిస్థితుల్లో కోట వినుత దంపతులు పదే పదే తమ అధినేతకి విన్నవించుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి వేసినటువంటి గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగింది. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాకు ఒక స్పై కింద పెట్టి మా వీడియోలు అవి తీసి, పర్సనల్ వీడియోలు అవి తీయించి ఇవన్నీ చేశాడు. సో ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వివరించినా కూడా ఆయన పట్టనట్టుగా వ్యవహరించారు అనేటువంటిది ఆ మధ్యనంతా కూడా జరిగినటువంటి టాకు. దాని మీద చాలామంది జనసేనలో కూడా నొచ్చుకున్నారు. ఇదేంటిది, పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి కోట వినుత దంపతులు లాంటి వాళ్ళని కూడా అధినేత పట్టించుకోకపోవడం ఏంటి, వాళ్ళ సమస్యని అడ్రస్ చేయకపోవడం ఏంటి అనేటువంటిది చాలా గట్టిగానే నిరసన వ్యక్తమైంది. సో ఇక రాను ఏంటంటే ఆయన మెల్లిగా అది గ్రహించారో ఏమో, ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు అలకబూనారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. దాంతో ఆ విషయాన్ని ఆయన అధినేత దగ్గర కూడా, ఇది మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ప్రస్తావించారు అనేటువంటి సమాచారం కూడా బయటకు వచ్చింది. బొజ్జల సుధీర్ రెడ్డి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆగ్రహం ఏదైతే ఉందో, దాంతో బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఎందుకనంటే తాజాగా అమరావతి సచివాలయం నుంచి వర్చువల్గా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ రోడ్డు ఏదైతే ఉందో, దాదాపు 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి గిరి ప్రదక్షిణ రోడ్డుని బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వీళ్ళందరితో కలిసి పవన్ కళ్యాణ్ గారు అమరావతి సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో కార్యక్రమం అనేటువంటిది చాలా సింపుల్గా 15 నిమిషాల్లో అయిపోయినా కూడా బొజ్జల సుధీర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చుని ఆయనతో ఏవో మాట్లాడటం, ఆయన నవ్వించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డి పట్ల ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయటం, లేదంటే తన అలకని, డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేయటం అనేటువంటిది ఇప్పుడు జనసేన వర్గాల్లో కొంత అధినేత పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది అనేటువంటిది చర్చ. చాలా మంది బయటకు వెళ్ళిపోవడం కానీ, ఇంకా తన అధినేత తీసుకునేటువంటి స్టాండ్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఒక పాలనలో మార్పు తీసుకొస్తారు ఈయన, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుడతారు అని రకరకాలుగా జనంలో కూడా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని కాదని ఆయన వేరే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా
ఒక సనాతన ధర్మం అంటూ లేదంటే మతపరమైనటువంటి ఇదిలో వెళ్ళటం అనేటువంటిది ఒకంత పార్టీ నేతలను కూడా కలవరపెడుతున్నటువంటి విషయం. ఈ సమయంలో ఒక్కొక్కరుగా పార్టీ నుంచి దూరం అవుతున్నారు. చాలామంది ఇప్పటికే ఫిజికల్గా దూరమైన, మానసికంగా కూడా చాలామంది దూరం అయ్యే ఇదిలో ఉన్నారు అనేటువంటిది గ్రహించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మీద తన యొక్క ఆగ్రహాన్ని లేకపోతే తన యొక్క అసంతృప్తిని బహిర్గతంగానే వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది. సో ఆ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి తమ అధినేత చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది అనేటువంటిది ఒక చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.